దేవుడు అనేవాడు ఉన్నాడు. పతాక సన్నివేశం ఆరంభమైనది. లక్ష్మి తిలకించుము. అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు. బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు. అది తెలుసుకోండి అందరూ. నాకు విషయం అర్థమైనది. దరిద్ర దేవత నీకంటే శక్తివంతమైనది. రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి అంత ఫాస్ట్ లో డోర్ తీసి దూకేశారు. అట్లే పోయి పడ్డాను. జగన్ గారు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తి లాగి లోపలేసి మళ్ళీ తీసుకెళ్లిపోయారు. మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా, సొంత అమ్మ నీ చెల్లికి న్యాయం చెయ్యనోడు నిన్ను సొంత చెల్లిలా చూసుకుంటాడా? నోటి దూలతో నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. అలా చూసుకున్నారు. ఒక చిన్న ప్రాబ్లం అసెంబ్లీలో అయినా, లేదా నన్ను మహిళా పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడైనా, లేదా ఈ విధంగా నన్ను అవమానించినప్పుడైనా, నాకు ఏ ఇబ్బంది జరిగినా వెంటనే నాకు సపోర్టివ్ గా ఉన్నారు. సొంత చెల్లిని గాలికి వదిలేశారు, నిన్ను మాత్రం బాగా పట్టించుకుంటున్నాడు. ఎందుకు అడుగుతుంటానిక నించున్నారు కాబట్టి నేను బలంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. బలంగా ప్రజా సమస్యల మీద పోరాడగలుగుతున్నాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మనం రాజకీయాల్లో లేకపోతే మన పిల్లలు ప్రశాంతంగా ఉండి ఉంటారే. సరికొత్త సలహా ఒకటి ఇవ్వమంటారా? ఇచ్చి తగలడు. మీకు కొంచెం లూజ్ టంగ్ ఎక్కువ అండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఈ రోజు మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి? లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. ఈ రోజు ఒక భర్తగా ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు? మా హస్బెండ్ అయినా మీరు వాడిని వేసి చేశారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. రోజా గారు, మీరు ఇంతకన్నా నీచాతి నీచంగా మాట్లాడారు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఆడదాని విన నువ్వు ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే పళ్ళు ఎక్కువ తక్కువ ఇదేంట్రా ఈ సాయంత్రం సిడిగేమో ఏందనుకుంటున్నాను. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. తాటకి సూర్పణకలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. చేయగలరండి, నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. పగిలిపోద్ది, దింపుతున్నాం. మీడియా పాయింట్ లో రేపు చేసే ధైర్యం లేదనేటువంటి అటు చూడు. దేవుడి మొహం చూడాలి, ఇలాంటి చెడిపోయిన వాళ్ళ మొహం రాత్రులు చూడాలి. జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోడెవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు. మీకు నా సెల్యూట్. అటు చూడు బే. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి బందర్ మొహంది.
ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? దాని మొగం మడతకాజ అంత ఉంది. దాని మొగం మడతకాజ అంత ఉంది. ఇస్తాడు. ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది భానుప్రకాష్ కి? నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను చీత్కరించారంట. అంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. మామూలే కదా నీకు. వేసేయ్ నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. ఎంత వైలెంట్ గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని. నువ్వు మారినా మారికపోయినా ఎలా ఉన్నా నేను నీతో హ్యాపీగా ఉండగలను. ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఏమిటో? నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీకెందుకురా, నేను తింటున్నానుగా. నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికిన రప్ప నరుకుతాను. గడ్డి పేకలేనాడు దొడ్డో రప్ప రప్ప అని నరుకుతాడంట. బాకే విషంలా పై కిరారా అండ్ భానుప్రకాష్ కూడా చెప్తున్నాను, నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. మాకు తెలదలే, నీ మా అత్తగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. అక్రమ లిక్కర్ వెళ్లేదానికి, అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు. ఇంకోసారి వినండి సార్. అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు. మనకి సిగ్గు శరం ఉండాలి మనకి. నగిరి విషయానికి వస్తే ఇక్కడున్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు. కరోనాలో ప్రజలతో లేడు, ప్రజల్ని పట్టించుకోలేదు, ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆ తర్వాత ఏ రోజు కూడా ప్రజలలో ఆయన లేడు. ఈవీఎంల మ్యానిపులేషనో లేకపోతే గాల్లో గెలిచాడో అదే